చేవేల హాస్పిటల్లో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టంలో పాల్గొన్న ఉస్మానియా ఆసుపత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం 18 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. అయితే రంగారెడ్డి జిల్లా చేవేల మండలం కానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో దాదాపుగా 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ఉన్నారని వారు వెల్లడించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ ఇద్దరూ మరణించారు. బస్సును ఢీకొట్టి టిప్పర్ లోపలకు దూసుకెళ్లింది. అందులో ఉన్న కంకరలో చాలా భాగం బస్సులో ఉండటంతో సగం బస్సు రాళ్లతో నిండిపోయింది. కొంతమంది ప్రయాణికులు బస్సులో సీట్ల మధ్య ఇరుక్కుపోయిన సిచ్యువేషన్. అయితే బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అయితే గాయపడిన వారిని బయటకు తీసి చేవేల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఘటనాస్థలం నుంచి వెలికి తీసిన మృతదేహాలను కూడా హాస్పిటల్ కి తరలించారు. కాగా రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. రైట్. చేవేల హాస్పిటల్లో 19 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే పోస్టుమార్టంలో పాల్గొన్న ఉస్మానియా ఆసుపత్రికి చెందిన 12 మంది వైద్యుల బృందం 18 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా సమాచారం. అయితే ఈ రోజు తెల్లవారుజామున 4:40 బయలుదేరిన బస్సు ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హారిక ఫోన్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి పోస్టుమార్టం పూర్తయింది, ఎంతమందిని కుటుంబ సభ్యులకు అప్పగించారు, దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని సోమవారం అంటే ఈ రోజు వేకువజామున జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో దాదాపు 70 మందితో వెళ్తున్న ఒక బస్సు ఎదురుగా టిప్పర్ లారీ కంకరతో లోడ్ తో రావడంతో ఈ ప్రమాదం జరిగిన పరిస్థితి మనం చూసాము, ఇప్పటివరకు చూసాం. అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరైతే 20 మంది చనిపోయారో వారి మృతదేహాలకి దాదాపు పోస్టుమార్టం 19 మందికి కంప్లీట్ అయినట్టయితే ఇప్పుడు ఉన్న సమాచారం. అయితే ఈ 19 మంది వారి వారి కుటుంబ సభ్యులకి అప్పచెప్తున్నారు. ఆల్రెడీ చాలా మంది అంబులెన్స్ లో వాళ్ళ స్వగృహాలకి పంపించే ప్రయత్నాల్లో ఒక పక్క ఇటు సిబ్బంది ఉంది. అలాగే ఈ రోజు దాదాపు ఈ 19 మందికి పోస్టుమార్టం నిర్వహించడంలో ఆసుపత్రి సిబ్బంది 12 మంది ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ ఘటన మాత్రం అత్యంత దారుణం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోడ్డు ఏదైతే ఉందో దాదాపు ఇటు వికారాబాద్ చేవెళ్ల నుంచి వికారాబాద్ వరకు ఈ ప్రాంతం ఉంది. మొత్తం కర్వ్స్ ఉండడం వల్ల, అలాగే రోడ్డు అనీవెన్ ఉండడం వల్ల ఒక పక్క పెద్ద పెద్ద వెహికల్స్, హెవీ లోడ్ తో వెళ్తున్న పరిస్థితుల్లో ఉన్నాము. అయితే ఈ పరిస్థితుల్లో ఈ మార్నింగ్ ఏదైతే జరిగిందో 6:30 ప్రాంతంలో జరిగింది. ఆ టైంలో దాదాపు 70 మందితో ఈ బస్సు రావడం, ఎదురుగా ఒక స్పీడ్ మెయింటైన్ చేసిందనే చెప్పుకోవాలి. దాదాపు ఆ టిప్పర్ దాదాపు ఎంత అంటే ఒక 80కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ చూస్తున్న పరిస్థితి అలా ఉంది. అంటే బస్సు పరిస్థితి కావచ్చు, దాదాపు 3 సీట్లు మాత్రమే, చివరిగా ఉన్న 3 సీట్లు మాత్రమే మిగిలాయి. మిగతా అన్ని సీట్లు కొట్టుకుపోయాయని చెప్పుకోవాలి. అంటే చెల్లా చెదురైపోయారని చెప్పుకోవాలి. కంకర మొత్తం మీద పడడంతో అక్కడ ఉన్న ప్రయాణికులకు ఊపిరాడక చాలా మంది అక్కడికక్కడే చనిపోవడం, మిగతా వారు ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గ మధ్యంలో చనిపోవడం, ఇలాంటి పరిస్థితి చూసాం. ఇందులో ముఖ్యంగా ఒక చిన్నారి మృతదేహం కూడా లభించింది. దాదాపు నెలలు కూడా నిండినాయి. ఇంత మాత్రమే ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇక్కడ స్థానికులు మాట్లాడుతున్న విషయాలు ఏంటి అంటే ఇది దాదాపు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి ఉంది. దాదాపు సంవత్సరానికి ఎంత కాకపోయినా ఒక 40-45 మంది చనిపోయారు. ఇందులో దాదాపు ఈ అల్లూరు దగ్గర కూడా దాదాపు 8 మంది పైన రోడ్డు పక్కన ఉంటే వాళ్ళని కొట్టేసుకొని వెళ్ళిపోయింది ఒక వాహనం. ఇలాంటి పరిస్థితులు రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. వీక్ లో 2-3 ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇది పెద్దదవ్వడం వల్ల ఇటు మీడియా కావచ్చు, ఇటు నేతలు కావచ్చు వచ్చి విజిట్ చేస్తున్నారు తప్ప రెగ్యులర్ గా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడో శాంక్షన్ అయిన ఈ రోడ్డు ఏదైతే 4 లైన్ల రోడ్డు ఏర్పాటు చేయాల్సింది ఉంది, ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది. అయినా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేయడం వల్ల ఇది ఆగిపోయింది అని అంటున్నారు. కానీ ఇది సాకు మాత్రమే అని చెప్పి ఇక్కడున్న ప్రజానికం అంటుంది. అంటే కావాలనే ప్రభుత్వాలు జాప్యం వహిస్తున్నాయి. అసలు ఎక్కడ ఇలాంటివి అంటే ఇటు స్పీడ్ బోర్డులు కావచ్చు, ఇటు ప్రభుత్వ నియంత్రణ కావచ్చు, ఇటు ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ఇటు నియంత్రణ కావచ్చు, అసలు ఏదీ లేదు. కేవలం ఈ రోజు యాక్సిడెంట్ అయినందువల్ల ఇంత జనాలు కావచ్చు, ఇటు నేతలు కావచ్చు, ఇటు
మీడియా కావచ్చు కవర్ చేస్తుంది అని చెప్పేసి ఇటు ప్రజలు వాపోతున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వాలు ఏం చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వమైనా దీని మీద పట్టించుకోవాలి. ఎక్సైసియా ప్రకటించినంత మాత్రాన ఇది పూర్తవ్వదు. ఖచ్చితంగా మిగతా అంటే మళ్ళీ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కావద్దు అంటే ఖచ్చితంగా ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేయాలి. పైగా చెట్లు చేమలు అన్నారు, అసలు ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. చేళ్లు ఉన్నాయి, వాటిని మీరు తీసుకొని చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇలా కావాలని జాప్యం చేయడం సరైనది కాదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చనిపోయిన మృతదేహాలను మాత్రం వారి వారి కుటుంబ సభ్యులకి దాదాపు ఇప్పుడు 19 మృతదేహాలకు ఈ పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యింది. ఆ రిపోర్టు ప్రకారం ఇప్పుడు వారి వారి కుటుంబాలకైతే అప్పచెప్తున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ హారిక.